పూరా లోకల్. కేంద్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగ సవరణ చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పాను. అదేవిధంగా వర్గీకరణకు సంబంధించి అనేక సంవత్సరాలుగా వేచి చేస్తూ ఉన్న ఈ సమస్యకు పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలని, నిష్పక్షపాతంగా ఉండాలని కమిషన్ ఏర్పాటు చేసి వర్గీకరణకు కూడా పరిష్కార మార్గం ఇచ్చింది ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో. ఈ రెండు ప్రధానమైన సమస్యలను మీరు కేంద్ర ప్రభుత్వం తరఫున మీరు ఏ నిర్ణయం తీసుకోబోతారో చెప్పాల్సిన అవసరం ఉంది. ధర్మం మీ పైన ఉంది. ఈరోజు ఈ విధమైన ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక పరమైన మన జాతిలో ఉన్న అందరికీ కూడా మేలు చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్న ప్రభుత్వానికి ఈరోజు ఇక్కడున్న పట్టభద్రులు, మేధావులు, ఉద్యోగ సంఘాలు, ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్ సోదరులు, వివిధ ప్రొఫెషన్లో ఉన్న మా పట్టభద్రులందరికీ కూడా ఈరోజు మేము చేస్తూ ఉన్న ఈ కార్యక్రమాలకి, మేము మొదలుపెట్టిన అడుగులకి మీరు మద్దతు పలికి మాకు పూర్తి స్థాయిలో ఒక స్ఫూర్తినిచ్చే విధంగా రేపు 27వ తారీఖు నాడు జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో గెలిపియాలని కోరటానికి వచ్చినాం. ఈ సందర్భంలో మనవి చేయదలుచుకున్నాం. 10 సంవత్సరాల కాలం పాటు నిరుద్యోగ సోదరులు, సోదరిమణులందరూ కూడా మాకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చి మేము స్థిరపడతాం అని అనేక మంది పట్టభద్రులు 10 సంవత్సరాల పాటు పడిగాకులు వేచినారు. ప్రజలు ఇచ్చిన మాకు అవకాశం, దాన్ని దృష్టిలో పెట్టుకొని యువతరానికి సంబంధించిన ప్రధానమైన సమస్య, మేము ప్రజలకు ఇచ్చిన మాట, అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరంగా చైర్మన్ నియామకం కానీ అధికారుల నియామకం ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలను మొదలుపెట్టడం, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లో ఉద్యోగ నియామకాలు మొదలుపెట్టడం, 56,000 పైచిలుకు ఉద్యోగాలని ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి ఉన్న యువతకి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అంటే సగటున ప్రతి నెల 5,000 పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలు మన యువతరానికి మేము చెప్పిన మాట మేరకు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. చిన్నపాటి సాంకేతిక పరంగా, న్యాయపరంగా ఉన్న చిక్కులను కూడా వారికి చిత్తశుద్ధి లేక మన రాష్ట్రంలో ఉన్న యువతరానికి సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వాలని ఆలోచన లేక ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపెట్టకుండా ముందుకు నడిచింది. ఆనాడు చేతులు పట్టుకొని నడిచిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ వారికి ఎప్పుడు కూడా ఆ విధమైన సహకారం అందించమని కూడా కోరలేదు. 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం బీజేపీ వారు గతసారి యువతరానికి ఆశ చూపెట్టింది. ఉద్యోగాల ఆలోచన చేయలేదు కేంద్ర ప్రభుత్వంలో ఉండి బీజేపీ పార్టీ వారు కూడా. ఓ పక్షాన మేము ఇన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగ ఖాళీలని నింపే కార్యక్రమంలో, కార్యాచరణలో మరో విధమైన ఆలోచన రాకుండా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జాబ్ క్యాలెండర్ ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. దానికి తోడు అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలు, వారి ట్రాన్స్ఫర్లు కానీ, వారి ప్రమోషన్లు కానీ, పీఈటీలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న వారి ప్రమోషన్లు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులకు సంబంధించి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న డిఏలో ఈరోజు ఆర్థిక వ్యవస్థ సరిగ్గా లేనప్పటికీ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఆర్థిక గాడి తప్పిన తరుణంలో కూడా ఒక డిఏని ప్రకటించి వచ్చి రాగానే ఈరోజు ముందుకు నడుస్తూ ఉన్నాం. దానికి తోడు ఒక ప్రధానమైన అంశం GOMS 317 తీసుకురావడానికి దాని పునాది జోన్ల విభజనకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు. జోన్లను విభజన చేస్తూ స్థానికత విషయంలో శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేయకుండా ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ, కేంద్రంలో ఉన్న హోం మంత్రిత్వ శాఖ ద్వారా అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని ఆమోదం చేసి రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది. ఇప్పుడు బీజేపీ 317 పరంగా పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడైతే బీజం ఉండేనో ఆ బీజం దగ్గరనే వారి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు విభజనకు సంబంధించి, స్థానికతకు సంబంధించి, దాని తర్వాత రాబోయే పరిణామాల గురించి ఆలోచన చేయకుండా ఆనాడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం
ఒక మిత్రపక్షంగా ఉన్నది కనుక హోంమంత్రిత్వ శాఖ కేంద్రంలో ఉండి స్టాంప్ కొట్టి ఉత్తర్వులు ఇచ్చడానికి దారి తీసింది కనుక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడంతో దానిపై GOMS 317 తీయటం, తద్వారా అనేక మంది ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వారికి అందరికీ కూడా ఇబ్బంది జరిగిన మాట వాస్తవమా కాదా అని బీజేపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం.